కర్ణాటక ఎన్నికలలో బీజేపీని గెలిపించడానికి మోడీ ప్రయత్నం చేస్తే జేడీఎస్ని గెలిపించడానికి కేసీఆర్ ప్రయత్నం చేసిండు. తెలంగాణ ప్రజల సొమ్మును కొల్లగొట్టి 1,00,000 కోట్ల అక్రమ సంపాదనలో కొన్ని వందల కోట్లు కర్ణాటకలో ఖర్చు పెట్టి కాంగ్రెస్ను ఓడించి జేడీఎస్ను గెలిపించి హంగ్ అసెంబ్లీ తీసుకొచ్చి చక్రం తిప్పాలనుకుండు. చక్రం తిప్పాలనుకున్న చంద్రశేఖరరావు గారికి టీఆర్ఎస్కు కర్ణాటక రాష్ట్రంలో నడుములు విరిగినాయి. అక్కడి ప్రజలు కేసీఆర్ నడుములు విరగొట్టే తీర్పు ఇచ్చిండ్రు. ఈ ఓటమి కర్ణాటకలో మోడీ కేసీఆర్ది. బీజేపీ కోసం మోడీ పనిచేసిండు, జేడీఎస్ కోసం కేసీఆర్ పనిచేసిండు. ఈ ఇద్దరి ఆలోచనలను విధానాలను ఒకే విధంగా ఉన్నాయని కర్ణాటక ప్రజలు గుర్తించి ఈ రెండు పార్టీలను కర్ణాటకలో ఓడించి స్పష్టమైన మెజారిటీతోని కాంగ్రెస్ పార్టీని గెలిపించిండ్రు. ఈ తీర్పు ఈ దేశానికి దశ దిశ నిర్దేశిస్తుంది. రాబోయే తెలంగాణ ఎన్నికలలో నిన్న కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది, రేపు తెలంగాణలో కాంగ్రెస్ గెలవబోతుంది. ఎల్లుండి దేశంలో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. అత్యంత కీలకమైన సందర్భంలో కర్ణాటక ప్రజలు ఇచ్చిన తీర్పును ప్రజాస్వామిక వాదులందరూ అభినందించాలి. 4 కోట్ల తెలంగాణ ప్రజల తరఫున మేమందరం కాంగ్రెస్ పార్టీ పక్షాన, తెలంగాణ శాఖ పక్షాన కర్ణాటక ప్రజల తీర్పును స్వాగతిస్తున్నాం, అభినందిస్తున్నాం. మంచి ప్రభుత్వాన్ని అందిస్తాం. ఛత్తీస్గఢ్ మోడల్ లాంటి విధానాన్ని తెలంగాణలో తీసుకొస్తాం. తప్పకుండా తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు మంచి పరిపాలన అందించడం జరుగుతుంది. కేసీఆర్కు మేము ఒకవేళ తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ఇవ్వకపోయిన ఉంటే మా హనుమంతాన్ని ఎప్పుడు చెప్తుంటాడు, నాంపల్లి దర్గా దగ్గర మెట్ల మీద బిచ్చం ఎత్తుకునే పరిస్థితి ఉంటుండే వాళ్ళ కుటుంబానికి అని. 100% వాస్తవం. కుటుంబంలో ఎక్కువ సభ్యులు ఉన్నారు కాబట్టి కొందరు నాంపల్లి దర్గా దగ్గర బిచ్చం ఎత్తుకుంటే మిగతా కొందరు బిర్లా మందిర్ మెట్ల మీద బిచ్చం ఎత్తుకొని బతికేటోళ్ళు. ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చి అన్ని రకాల త్యాగాలు చేసింది కాంగ్రెస్ పార్టీ. ప్రజలు కష్టాలు ఉన్నప్పుడు ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈ ప్రాంతంలో నాగార్జున సాగర్, శ్రీశైలం, జూరాల, కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్, శ్రీరామ్ సాగర్ లాంటి ప్రాజెక్టులే కాకుండా ఔటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ ఎయిర్పోర్టు, హైటెక్ సిటీ, మెట్రో రైల్ లాంటి పట్టణ ప్రాంతాలలో కూడా అధునాతనమైన అభివృద్ధిని తీసుకొచ్చి మిగులు బడ్జెట్ రాష్ట్రంగా చంద్రశేఖరరావు చేతిలో కాంగ్రెస్ పార్టీ పెట్టింది. ఈ విధానము మరి కేసీఆర్కు ద్రోహం లాకనో, కేసీఆర్ను నమ్మినందుకు మమ్మల్ని ద్రోహులు అంటుండో నాకు తెలియదు. ఒక విషయం మాత్రం వాస్తవం, కేసీఆర్ను నమ్మడం, 2004లో కేసీఆర్కు కొన్ని సీట్లు ఇచ్చి పొత్తు పెట్టుకొని ఆ పార్టీ బతకడానికి అవకాశం కల్పించడం, కేంద్రంలో కేసీఆర్ను మంత్రిగా చేసి ఒక హోదా కల్పించడం, ఒకవేళ ఇదే ద్రోహం అయితే చంద్రశేఖరరావు చెప్పింది నిజమే. కాంగ్రెస్ పార్టీ యూనివర్సిటీలలో బీసీ రిజర్వేషన్లు లేకపోతే అప్పుడు రాజ్యసభ సభ్యుడిగా హనుమంతరావు గారు దేశంలో ఉండే అన్ని